హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి పక్కనే ఉన్న హైప్ పాయింట్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాల్టి వీడియోలో అయితే మైదా, షుగర్, ఎగ్ ఇవేమీ లేకుండా గోధుమ పిండి బెల్లంతో కప్ కేక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మనం ఇంట్లో ఎంత హెల్తీగా చేసి పెట్టాలనుకున్నా కూడా పిల్లలకు అప్పుడప్పుడు కేక్స్ లాంటివి తినబుద్ధి అయితే కదా, అలాంటప్పుడు గోధుమ పిండి బెల్లంతో ఇలా కప్ కేక్స్ చేసి పెట్టండి. చాలా చాలా బాగుంటాయి. స్నాక్స్ బాక్స్లో కూడా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించాను అనమాట. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. కేక్స్ అయితే స్పాంజీగా చాలా చాలా బాగున్నాయండి. చూస్తున్నారు కదా, చూస్తేనే అర్థమైపోతుంది కేక్స్ ఎంత బాగా వచ్చాయి అనేది. ఎగ్ వేయకపోయినా కూడా కేక్ అయితే స్పంజీగా సూపర్గా వచ్చిందనమాట. వీడియో చూశాక తప్పకుండా ట్రై చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ కప్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను కదండి. ఫస్ట్ అయితే పిండిని జల్లించుకోవడం కోసం ఒక ప్లేట్ పైన జల్లెడ పెట్టుకొని అందులోకి ఏదైనా ఒక కప్పు నిండుగా గోధుమ పిండి తీసుకోండి. కేక్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకటే కప్తో తీసుకోండి, మీకు అప్పుడే కేక్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా గోధుమ పిండి మొత్తాన్ని జల్లించేసుకొని ఇప్పుడు అందులోకే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఈ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా లేకపోతే కనుక దీని ప్లేస్లో ఈనో వాడుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ గోధుమ పిండిని పక్కన పెట్టేసి మిక్సీ జార్ తీసుకొని అందులోకి 4 యాలక్కాయలు వేసుకోవాలి. అలాగే మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 3/4 కప్పు బెల్లం పొడి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ యాలక్కాయలు తీసుకున్న ప్లేస్లో మీ దగ్గర ఉంటే కనుక వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చండి. వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళు యాలక్కాయలు వేసుకోండి. ఇప్పుడు అందులోకి 1/2 కప్పు పాలు అలాగే 1/2 కప్పు ఆయిల్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ పాలు పచ్చివైనా పర్వాలేదండి, అలాగే కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదనమాట. అలాగే ఆయిల్ అయితే మాత్రం ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే తీసుకోండి. ఫ్లేవర్ ఉండే ఆయిల్ మాత్రం అస్సలు తీసుకోకండి. ఫ్లేవర్ ఉండే ఆయిల్ తీసుకున్నారంటే కేక్ కూడా అదే స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు అన్నింటినీ కలిపేసి 1 నిమిషం పాటు మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకున్నారంటే ఇలా క్రీమ్ లాగా వస్తుందండి. ఇప్పుడు ఆ క్రీమ్ని ఒక గిన్నెలోకి వేసుకొని మనం ముందుగానే జల్లించుకొని పక్కన పెట్టుకున్న గోధుమ పిండిని అయితే కొద్దిగా వేసుకుంటూ ఇలా మొత్తం అంతా కూడా ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే స్టవ్ పైన ఒక మందంగా ఉండే గిన్నె పెట్టుకొని అందులోకి ఏదైనా ఒక స్టాండ్ పెట్టేసి పైనుంచి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. మనం కేక్ బ్యాటర్ కలుపుకునే లోపు ఇది కూడా ప్రీహీట్ అయిపోతుంది అనమాట. ఎమ్మటే కేక్ని అయితే పెట్టేసుకోవచ్చు. అలాగే మనం జల్లించుకున్న గోధుమ పిండిని కూడా గిన్నెలోకి ఒకటేసారి కాకుండా కొద్దిగా వేసుకుంటూ ఇలా ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకునే కొద్దీ మీకు బ్యాటర్ అయితే గట్టిగా అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా గట్టిగా అయిపోతే కనుక ఇప్పుడు అందులోకి ఇంకొక 1/2 కప్పు పాలని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. 1/2 కప్పు పాలను కూడా ఒకటేసారి యాడ్ చేసుకోకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం మిక్సీ పట్టుకునేటప్పుడే 1/2 కప్పు పాలని ఒకేసారి వేసుకోవచ్చు, కానీ ఒక్కొక్కసారి బ్యాటర్ లూజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలా కలుపుకునేటప్పుడు యాడ్ చేసుకొని కలుపుకున్నామంటే ఈజీగా ఉంటుందండి. ఇలా బ్యాటర్ మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి. ఇలా వస్తేనే కేక్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, క్లియర్గా గమనించండి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలండి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కప్ కేక్స్ లాగా చేసుకోవడం కోసం నేనైతే ఇలాంటి డిస్పోజబుల్ టీ కప్స్ ఉంటాయి కదా, వాటిల్లో అయితే కప్ కేక్స్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఇంట్లో ఉండే చిన్న స్టీల్ కప్పులలో అయినా చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఉంటే కనుక కప్ కేక్ మౌల్డ్స్లో కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే ఇలా టీ కప్స్లలో చేస్తూ ఉన్నా. ఈ టీ కప్స్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని అన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టేసుకున్నానండి. ఒకవేళ మీరు స్టీల్ కప్పులు తీసుకునే పాట అయితే లైట్గా ఆయిల్ అప్లై చేసి పొడి గోధుమ పిండితో డస్టింగ్ చేసుకోండి. మీరు కేక్ని డీమోల్డ్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇవి పేపర్ కప్సే కాబట్టి నేనైతే పొడి గోధుమ పిండితో డస్టింగ్ చేయలేదండి, లైట్గా ఆయిల్ అప్లై చేసుకున్నా అంతే. అలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అయితే ఒక్కొక్క కప్పుకి సగం వరకు వేసుకోవాలి. ఖచ్చితంగా సగానికే వేసుకోండి. మన కేక్ బేక్ అయ్యేసరికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అంటే కేక్ బేక్ అయ్యేసరికి అది నిండుగా వచ్చి కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా సగం వరకు వేసుకొని కప్పులన్నింటినీ కూడా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒకసారి ట్యాప్ చేసుకోండి. అందులో ఉండే ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే కనుక ఫిల్ అయిపోతాయి. ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు కూడా వేసేసుకొని
అన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టేసి ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి అయితే పెట్టేసుకోవాలి. ఇలా గిన్నెలో పెట్టిన తర్వాత పైనుంచి మూత పెట్టేసి 40 మినిట్స్ పాటు బేక్ చేసుకున్నారంటే కేక్స్ అయితే రెడీ అయిపోతాయండి. నాకైతే ఇంకొద్దిగా బ్యాటర్ మిగిలిపోయిందనమాట. వాటినైతే ఇంకొన్ని కప్స్లలో వేసుకొని వీటినైతే ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాను అనమాట. నేను కూడా ఫస్ట్ టైమే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టడము. మొన్న గృహప్రవేశానికి గిఫ్ట్ కింద వచ్చిందనమాట. సో ట్రై చేద్దామని కొద్దిగా కేక్ బ్యాటర్ మిగిలింటే దాంట్లో అయితే పెడుతున్నానండి. ఇలా కప్పులలో వేసుకొని ఎయిర్ ఫ్రైయర్ని ముందుగానే 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకున్నాను. ఆ తర్వాత కేక్ బ్యాటర్ వేసుకున్న కప్పులను అయితే ఇలా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి క్లోజ్ చేసేసి 180 డిగ్రీస్ దగ్గర 20 మినిట్స్ పాటు అయితే టైం సెట్ చేసుకున్నాను అనమాట. 20 మినిట్స్ కల్లా ఎయిర్ ఫ్రైయర్లో కేక్స్ అయితే చక్కగా బేక్ అయిపోయినాయి. స్టవ్ పైన అయితే ఇంకా అవ్వలేదండి. స్టవ్ పైన కాస్త ఎక్కువగానే టైం పడుతుంది అనమాట. ఒకవేళ ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేయండి. చాలా చాలా బాగా వస్తాయి కేక్లు అయితే. చూసారు కదా, 20 మినిట్స్ కల్లా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టిన కేక్లు అయితే రెడీ అయిపోయినాయి. కలర్ కానీ టెక్స్చర్ కానీ సూపర్గా వచ్చినాయి అనమాట. ఎయిర్ ఫ్రైయర్ ఉంటే కనుక ఒకసారి ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేయండి. అలాగే స్టవ్ పైన పెట్టుకున్న కేక్ని అయితే ఒక 40 మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. కత్తి పెట్టి గుచ్చితే కత్తికి ఏమీ అంటుకోకుండా నీట్గా వచ్చిందంటే కనుక కేక్లు అయితే రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు వాటిని కూడా తీసేసుకున్నానండి. కానీ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకునేవి మాత్రం బాగా మంచి కలర్ వచ్చినాయి అనమాట. స్టవ్ పైన పెట్టుకునేవి కొద్దిగా లైట్ కలర్లో వచ్చినాయి. సో నేనేం చేశానంటే స్టవ్ పైన పెట్టుకున్నవి కూడా మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి 2 నిమిషాల పాటు టైం సెట్ చేసుకుంటే ఇలా మంచి కలర్లోకి వచ్చినాయి. మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే కనుక మొత్తం స్టవ్ పైన చేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా కలర్ తక్కువ వస్తాయి అంతే. టేస్ట్లో ఏమాత్రం డిఫరెన్స్ ఉండదన్నమాట. ఇక్కడ ఫైనల్గా కేక్లు కాస్త చల్లారిపోయిన తర్వాత కప్లో నుంచి కేక్ని అయితే డిమోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి. కేక్ ఎంత బాగా వచ్చిందో. నేను తీసుకున్నది పేపర్ కప్పే కాబట్టి ఆ పేపర్ కప్ను అయితే మొత్తం చింపేశానండి. కేక్ అయితే నిజంగా చాలా చాలా బాగా వచ్చింది. మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత బాగా వచ్చింది అనేది. ఇలా నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఒక్కసారి ట్రై చేసి చూడండి. కేక్లు అయితే సూపర్గా వస్తాయి. ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత బాగా వచ్చింది అనేది. ఇలా చేసి పెట్టారంటే, గోధుమ పిండితో చేశారంటే ఎవ్వరూ నమ్మరండి. అంత కలర్ఫుల్గా సేమ్ మైదాతో చేస్తే ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయన్నమాట. ఈ కప్ కేక్స్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లల స్నాక్స్ బాక్స్లోకైనా లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే ఇంట్లో పిల్లలది ఎవరిదైనా బర్త్డే ఉంటే కనుక ఇలా ట్రై చేసి చూడండి. పిల్లోళ్ళు అయితే చాలా ఇష్టంగా తినేస్తారండి. ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా స్వీట్స్, స్నాక్స్ రెసిపీస్ అయితే చాలా అప్లోడ్ చేసి పెట్టానండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఉంటాను. బాయ్.